మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇద్దరు కూతుర్లు, నాకు ఒక పాప అయితే పోయింది, ఇక ఒకటే కూతురు ఉంది. మా పాప అయితే వెళ్ళిపోయింది సార్. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు మొత్తం పాప మొత్తం లీడ్ చేసింది సార్. ఒకటే పాప ఉన్నది, ఒకటే పోయింది మాది. कोई नहीं दे रहे मेरे को, कोई एमएलए सपोर्ट नहीं, कुछ नहीं, कोई भी नहीं। కొంచెం ఎవరైనా పక్క వాళ్ళు వస్తే ప్రాణం బతుకుంది మా పాప. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దాం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సా పట్టణంలోని పులేనగర్లో ఉన్నాము. ఇక్కడ ఒక 2 రోజుల క్రితం కదం కోమలి అనే ఒక 8వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల మైనర్ బాలిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. ఈ చిన్న వయసులో కొందరు తెలుసో తెలుకో తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారనే చెప్పడానికి ఇది ఒకటి చక్కటి ఉదాహరణనే చెప్పవచ్చు. తీరా ఇక్కడ మనం గమనిస్తే ఈ అమ్మాయి చనిపోవడం వెనుక రకరకాల కారణాలు వినబడ్డప్పటికీ పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నంగా మన సుమన్ టీవీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పలకరించి ఆ అమ్మాయి చనిపోవడం గల కారణాలు, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఇల్లును గమనిస్తే నా ఫస్ట్ ఒక ఎంట్రీ కాగానే ఇప్పుడు ఈ రూమ్ ఉంది. ఈ రూమ్లో ఈ పాపకు టీవీ పెట్టిచ్చేసి కడం కోమలి ఈ రూమ్లో ఆత్మహత్య చేసుకున్నది. ఆ రూమ్కు ఈ రూమ్కు మధ్యలో అసలు ఏం తలుపు కూడా లేదు, అంటే డోర్ కూడా లేదు. ఎవరైనా వచ్చి సకాలంలో స్పందిస్తే మాత్రం 100% ఆ పాప బతుకుతుండే అని చెప్పేసి వీళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో బాధతో చెప్తా ఉన్నారు. ఈ ఈ సంఘటన దాదాపు చుట్టుపక్కల వాళ్ళందరికీ కదిలించే విధంగా వాళ్ళు బాధపడుతున్నప్పటికీ, కానీ పోలీసు వారు ఏదన్నా పట్టుకుంటే ఏదన్నా ఇబ్బంది అవుతుంది, పోలీస్ కేసులకు భయపడి చాలామంది కూడా వెంటనే స్పందించలేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్లీజ్ ఎవరైనా కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం పోలీస్ కేసుల గురించి తర్వాత ఆలోచన చేసి ముందు ప్రాణాలు కాపాడితే, ఆ ప్రాణాలు కాపాడిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరే దేవుళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ పాప ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి చెప్పండి సార్. వాడు బెదిరించిందని మా పాప మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు సార్. వాడికి న్యాయంతోనే వాడికి శిక్షించాల, కఠినమైన శిక్షించాల. లేకుంటే మా పాప ఇంత ఇది చేయకుంటే సార్ వాడికి కఠినమైన శిక్షించాల వస్కందం, అంతే. మేము అదే కోరుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేరు పోలీసు వాళ్ళు. ఏం మాకు న్యాయం జరుగుతలేదు. మాదైతే మొత్తం ఇల్లు మునిగిపోయింది. వాడికి కఠినమైన శిక్షించాల. వాడికి ఇప్పటి వరకు కూడా 4 రోజుల ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేరు పోలీసు వాళ్ళు. ఇయ్యాలంటే రేపు అంటున్నారు, ఇంకా ఎఫ్ఐఆర్ జింపలే అంటున్నారు, ఎఫ్ఐఆర్ కాలేదని అంటున్నారు. మాకు న్యాయం చేయలేదు సార్. మా పాప అయితే వెళ్ళిపోయింది, మైనర్ బాలిక. ఆడికి కఠినమైన శిక్షించాల బస్ అని కోరుకుంటున్నాం సార్. ఏం చేద్దాం సార్, ఇక మేమైతే మొత్తం మునిగిపోయింది మా ఇల్లు అయితే. ఇంకొకసారి ఎవరికి కూడా ఈ సంఘటన జరగద్దని కోరుకుంటున్నాం సార్. వాడికి కఠినమైన ఉరి శిక్ష చేయాలని అంటున్నాం. ఆ రోజు అసలు ఏం జరిగింది సార్ ఒకసారి చెప్పండి. ఒక్కసారి 4 గంటలకు ఏం ఫోన్లో అంటే ఆడు ఫోన్ చేసిండో, లేకుంటే ఈమె ఫోన్ చేసి ఆడికి ఏం మాట్లాడిందో ఏమో, కానీ ఆడు బెదిరించిండు. నేను ఇంతకుముందు మటర్లు చేసిన, అది చేసిన అని అన్నాడు. అయితే అందుకోసం మా పాప ఒక 5 నిమిషాల్లోనే నేను ఉరి తీసుకున్నాను సార్. 5 గంటలకి మొత్తం అయిపోయింది. ఒక 10-20 నిమిషాలని వెళ్ళిపోయింది సార్. అది మొత్తం ఏమన్నాడో మొత్తం ఏం తెలియకొచ్చింది సార్. ఇంకా వాడికి కఠినమైన అదే రోజు సాయంత్రం ఇటు ఉరి వేసుకున్నాడికి వాళ్ళు ఇల్లు మొత్తం ఖాళీ చేసుకొని పారిపోయింది సార్ మొత్తం. అసలు ఆ రోజు మీరు ఇక్కడ లేకుండా సార్? నేనైతే లేకుండే, మా భార్య ఉండే, అందరు ఉండేది సార్. నేను ఇప్పుడు కొంచెం ఊరికి పోయింటిను. నేను వచ్చిందాకంటే వెళ్ళిపోయింది సార్. నాకు మధ్యాహ్నమే మాట్లాడింది మంచిగా, నేను డ్యాన్స్ చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా అన్నది. మళ్ళీ అక్కడ వాడు ఆ దుర్మార్గుడు ఏం మాట్లాడిండో ఏమో మాకు తెలియదు సార్. అంటే అంతకుముందు ఆ పిల్లడు ఎవరైతే ఉన్నారో అతను ఏమైనా బెదిరించిన సందర్భాలు అంతకుముందు ఉన్నాయా సార్? బెదిరించిండట సార్. మాకు పాప చెప్పలేదు. మాకు అయినా కూడా మాకు తెలియదు. మాకు పాప కూడా చెప్పలేదు. వాడు ఏమన్నా నేను జైల్లోకి పోయినా, అటు పోయినా, ఇటు పోయినా అని అన్నాడట సార్. ఇక మాకు పాప చెప్పలేదు. వాడు కఠినమైన వాడు దుర్దృష్టి మొత్తం మా పిల్ల మీదనే పెట్టిండు. వాడు మొత్తం ఇప్పటి నుంచి పెట్టాడేమో మాకు తెలియదు సార్. ఇంకా ఇప్పటి వరకు పోలీసు వారు అరెస్ట్ చేయలేదు సార్ వాళ్ళకి? ఎవ్వరు కూడా చేయలేదు సార్. మాకు న్యాయం చేస్తలేరు. ఇంత పెద్ద సంఘటన జరిగితే కూడా మేము ధర్నా చేస్తే కూడా
చేస్తలేరు సార్. కొంచెం మాకు న్యాయం చేయాలి అని అంటుంటే కూడా చేస్తాం, ఎఫ్ఐఆర్ చెప్పలే, ఇంకా అది చేయలే ఇది చేయలే అని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా వాడికి అరెస్ట్ చేయలేదు సార్. నిందితుడిపై ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? ఉరి శిక్ష వేయాలి సార్. వాడిని ఉరి శిక్ష వేస్తేనే కరెక్ట్. వాడికి ఉరి శిక్ష, ఖచ్చితమైన ఉరి శిక్ష ఇస్తుంటే సంఘటన ఇంకొకసారి ఎవరు కూడా జరగద్దని కోరుకుంటున్నాం సార్ మేమైతే. మా పాప అయితే వెళ్ళిపోయింది సార్. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు మొత్తం పాపం మొత్తం ఇది చేసింది సార్ వాడు మొత్తం. వాడికి ఉరి శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్, మీ వాయిస్ని పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీకు న్యాయం చేసే విధంగా తప్పకుండా మీ బాధను అందరికీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. బిల్కుల్ సార్. వాడు సిఐ కూడా పట్టించుకోవట్లేడు. ఏఎస్పీ మొత్తం హామీ ఇచ్చిండు, మళ్ళీ అక్కడ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేడు సార్. అది మాకు న్యాయమే జరుగుతలేదు సార్. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా మాకు ఫోన్ చేస్తే ఆ వైండ్ అరెస్ట్ చేయలే, ఎఫ్ఐఆర్ చింపాలి అని అంటున్నారు సార్. మాకు ఏం న్యాయం జరుగుతుంది మాకు ఏం అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు కుమ్మకాయలు ఆయనతో, లేకుంటే ఏమైనా అంటే మా పాప పోయిందని కొంచెం పట్టించుకుంటలేడు సార్ ఎవరు కూడా, సిఐ పోలీసు వాళ్ళు కానీ. ఇట్లా చేయకుంటే అతని కోసం మా పాప పానం తీసుకున్నది. ఇట్లా లేకుంటే మా పాప బాగా మంచిగా ఉండే, రోజు బడికి పోతుండే వస్తుండే. ఇంటికడ కూడా ఆ రోజు ఏం చెప్పలే. ఏమైంది అంటే ఫోన్ కూడా మాట్లాడినా, కోమలు ఏం చేస్తున్నా అంటే ఏం లేవు మమ్మీ అన్నది ఫోన్లా. మంచిగా ఉన్నా అమ్మ, ఎండకు వెళ్ళకుండ్రే అంటే సరే అమ్మ అన్నది. గంత పిల్ల మంచిగా గట్లా చేస్తుంది అంటే మనకు ఏం మనసులో లేకుంటే, మనసులో ఉంటే మేము ఎందుకు ఇంట్లోకి వెళ్ళి బయట పోతుండే. మమ్మీ మేము మంచిగా ఉన్నా, సరే కుల్పి తింటా కూడా అని అన్ని అనేసింది, చెప్పింది, డాన్ చేసింది. మా పాప దుంకింది, రాసింది, హోంవర్క్ చేసింది, మొత్తం పేర్నెట్లు కంప్లీట్ చేసి ఇట్లా పోతుంది అంటే ఓలకన్నా గుర్తు ఉండే. అది 4 గంటలు ఏం జరిగింది ఏం లేదు మాకు ఏం గుర్తు లేదు. 4 గంటల ఒక ఫోన్ చేసింది అంటున్నది అందరు. బయట పోయి ఇల్లులో ఫోన్ చేసి మాట్లాడింది, వచ్చింది, అయిపోయి అంతే పని చేసింది. అది మాకు కూడా న్యాయం కావాలా. 4-5 రోజు అయింది, ఓళ్ళు ఏం చేస్తలేదు, పోలీసు వాళ్ళు వస్తలేదు, వస్తే ఏం దొరికిండి అంటున్నాడు, వాళ్ళు దొరకలే అంటున్నది. ఎట్లా చేయాలి అది మనకు, అది న్యాయం కావాలా, వేరే ఏం లేదు. మా పాప ఎట్లా పోయింది పానం తీసుకున్నాడు అతను. మాకు న్యాయం కావాలా, వేరే ఏం లేవు, న్యాయం కావాలా. మాకు ఇంటికాడ ఉరి శిక్ష కావాలా. మేమైతే ఊరుకొని కాదు. ఇప్పుడు నా కొడుకు మా కోడలు బాధలు ఉన్నారు, మా కొంపలు ముంచున్నాడు. మరి ఉరి శిక్ష కాకుంటే జనం ఉండి ఏంటి మాకు ఇంత మీరు ఓటప్పుడు అస్తాలు ఇంటింటికి జనాలు ఓట్లేయాలి. మన ఇప్పుడు ఈ ఇబ్బందిలో ఒకటి కుక్క రాకొచ్చిండు. అవు సార్, మరి ఈ ఇబ్బందులు మాకు అడగద్దా? ఇంత పటేళ్ళు ఉండే న్యాయం ఉన్నదే జగంలా? ఇప్పుడు మా ఇల్లు ముంచింది, మాకు అటాటక్ వస్తున్నాయి, మా ఈ పరిస్థితి ఉన్నది. ఒక్క బుక్కెడు అన్నం పోకొచ్చింది మాకు. అంత పెద్ద పాపాడు ఇంత సగంలో ఏం భయం పట్టిండో, మరి ఏం భయం పట్టిండో ఏమో, సగంలో చచ్చిపోయింది. 1 గంటల ఉరి శిక్ష కావాలి. మనసులో ఏమేమి పెట్టుకొని చచ్చిపోయింది మాత్రం మనకు చెప్పలే. మనసులో ఉన్నా అంటే చచ్చిపోయింది. అతను ఏదో ఇంట్లో ఏం జరగలే ఆ రోజు, ఇంట్లో ఏం బి జరగలే, ఇంట్లో ఈ పాప కాడుగు, ఈ పాప ఉన్నది, ఈ పాప కాడుగు, ఇంట్లో ఏం బి జరగలే. మంచిగా మాట్లాడినా, ప్లేట్ల అన్నం తిన్నది, పొద్దున ప్లేట్ ఇచ్చిన అందరు అన్న తిన్నాం పాప అంటే సరే మమ్మీ అన్నది. ఏమైంది 4 గంటలు ఫోన్ చేసింది అంటున్నది. మా అత్తమ్మ బయటకి వెళ్ళి బయట ఇంటికడ పోయింది, ఫోన్ మాట్లాడింది. అప్పటి సందీప్ ఇలా భయంలో ఇట్లా అయిపోయింది. ఏం జరిగింది ఏం లేవు. ఒక 5 మినిట్ 10 మినిట్లనే అయిపోయింది. ఆడుకు ఏ శిక్ష చెయ్యాలా, మనకు న్యాయం కావాలా, అంతే ఉన్నది. వేరే మా పాప ఎట్లనే పోయింది, అంత మంచిగా పాప ఉండే మేమేం అంత మంచిగా పాప ఉంటే మేము ఎట్లా ఉండాలా? ఒకటే పాప ఉన్నది, ఒకటే పోయింది మాది. కోమలి ఆ రోజు ఇంట్లో ఉరి వేసుకున్నప్పుడు వాళ్ళ చెల్లె శోభశ్రీ అక్కడనే ఉందంట. ఒకసారి ఆ శోభశ్రీ కడిగి తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగిందో. అమ్మ చెప్పమ్మా, ఆ రోజు ఏం జరిగిందమ్మా? నాకు జడ వేసింది, అది నాకు అన్నది ఇక్కడ కూర్చో అన్నది, నేను కూర్చోలేను. ఆ రూమ్ లో పోయి అట్లా వేసుకున్నాను. నాకు టీవీ పెట్టించింది, జడ వేసింది, అద్దంటే కూడా జడ వేసింది. ఆ రూమ్ లో పోయి అట్లా వేసుకున్నది, నాకేం చెప్పలేదు. అది నేను పోయి చూస్తే అట్లా వేరేళ్ళకి పిలిచిన అయితే ఓళ్ళు పట్టాలు మా నాన్న మాకు చెప్పిన అయితే ఈ టచ్ చంపై అది తీసిండు. ఆ రోజు ఇప్పుడు నువ్వు రూమ్ లోకి వెళ్ళి చూసిన తర్వాత నాన్నమ్మకి చెప్పినావు? వేరే వాళ్ళకి పిలిస్తే ఎవరు రాలేదా? రాలేదు, పోలీస్ వాళ్ళు అసలు అన్నారు. ఇంతకు ముందు అంటే మీ అక్క ఎప్పుడన్నా ఆ రోజు ఏమన్నా బాధపడ్డట్టు అనిపించిందా నీకు?
పర్వాలే వేరే ఇంట్లో పోయింది ఫోన్ తీసుకోవడానికి వాళ్ళు ఇయ్యలేరు. అక్కడికి వెళ్ళి చచ్చినాక అది బాధపడ్డ లెక్క ఉన్నది అప్పుడు. అప్పుడు బాధపడ్డట్టుండేనా? ఆవ్. అయితే ఆ రోజు ఇప్పుడు మీ అక్కని చూసిన తర్వాత నువ్వు ఎవరెవరిని పిలిచినావమ్మా? పక్క వాళ్ళందరికి పిలిచిన అందరు జమ అయిండ్లు కానీ ఓడి పోకొచ్చిండు ఇంట్లో. అప్పటికి కాళ్ళు చేతులు అట్లా ఊపిందా? ఆవ్. వాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా అందరిని పిలిచినావా పక్క వాళ్ళకు? ఎవరు రాలేరా? అందరు బయటికే జమ అయిండ్లు ఇంట్లో ఓడి పోకొచ్చిండు. ఎవరు రాలేరమ్మా? ఆ, ఆ. అయితే ఆ రోజు వేరే వాళ్ళు వస్తే అట్లా ఆపేసిండ్రా? వేరే వాళ్ళు పోకుండ్రా అని చెప్పిండ్రా? ఎవరైనా లోపలికి పోకుండ్రా? వేరే పోతుండ్రు అయితే పోకండి అంబులెన్స్ గారి వస్తుంది అన్నట్టు అందరు 100 మంది జమ అయిండ్లు బయటికి ఓలేళ్ళు మధ్యలో. ఎవరు లోపలికి పోలేదు. ఆ, ఆ. ఇది ఎంత హృదయ విదాకరమైన ఘటన అంటే, ఎందుకంటే ఆ పాప అక్కడ ఉరి వేసుకున్నప్పుడు దాదాపు ప్రాణాలతోనే ఉండే ఈ పాప గమనించి, చిన్న పాప వాళ్ళ చెల్లెమ్మ గమనించి అందరికి చెప్తే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చేదాకా మేము లోపలికి రాము, వేరే వాళ్ళు కూడా వెళ్తా అంటే వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగిందట చుట్టుపక్కల వాళ్ళు. దానివల్ల ఆ పాప ప్రాణం పోయింది. ఎందుకంటే సకాలంలో స్పందించి ఉంటే ఆ పాప బతుకుతుండే అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న చెప్తా ఉన్నారు. ఈ చిట్టి పాప వాళ్ళ చెల్లెమ్మ ఎంతో పాపం, ఈ చిన్ని హృదయం ఎంతో బాధపడి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి పిలిచింది. ఎందుకనంటే తన అక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ చిట్టి పాప చేసిన ప్రయత్నం రియల్ గా మనం మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే అంతా అక్కడ చుట్టుపక్కల పిలిచినా కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ఈ కొద్ది దూరంలో ఉన్న వీళ్ళ ఇంటికి వచ్చేసి ఇట్లా జరిగిందని చెప్పేసి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకొని అక్కడ వెళ్ళేవాటికి అప్పటికే కాసేపు లేట్ అయిపోయింది. కాబట్టి ఆ పాప ప్రాణం పోయింది. కాబట్టి ఎవరైనా మానవత విలువలు ఉన్న వాళ్ళని, మానవత హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఉండి రియాక్ట్ అయి ఉంటే ఆ పాప బతుకుతుందని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులు వాళ్లకు జరిగిన ఈ ఘటనను తలుచుకుని ఎంతో బాధపడతా ఉన్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సభ్య సమాజం ఏదైతే ఉందో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు తర్వాత విషయం, కానీ ముందుగా ప్రాణాలు కాపాడమే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ఎవరైనా రియాక్ట్ అయి ఉంటే ఆ పాప బతికేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ పాప వచ్చింది మా ఇంటికి, ఇంకా మంది ఉన్నాయి కొన్ని ఎవరే రాలే. పాప కొంచెం బతుకుతుంది అనుకున్నా, లేకపోతే ఎవరు రాలే. నేనే పోయినా తీసినా అట్లా. మా అత్తమ్మ వచ్చింది తర్వాత మళ్ళా తీసిందా. కొంచెం ఎవరైనా పక్క వాళ్ళు వస్తే ప్రాణం బతుకుంది మా పాప. అంటే నువ్వు వెళ్ళినప్పటికీ పాపకు ప్రాణం ఉండేనమ్మా? ఏం కొంచెం ఉన్నాయి చేసి ప్రాణం పోయింది అట్లా. అంటే కొద్దిగా ముందు ఎవరైనా వెళ్ళి తీసుంటే పాప బ్రతుకుతుండేనా? బతుకుతుంది. ఎవరైనా పక్క వాళ్ళ వస్తే ప్రాణం పాప బతుకుతుంది. అప్పటికి పాప పక్క వాళ్ళకి అందరికి చెప్పింది కదా? చెప్పింది కానీ వాళ్ళు రాలే. భయం పట్టింది. వాళ్ళు కూడా పోలీస్ వస్తే మాకు ఇట్లా ముట్టద్దు, నువ్వు కూడా పోవద్దు బయట ఇట్లా మాకు కూడా అంటున్నాయి. లేక నేను విన్నది. నిన్ను కూడా వెళ్ళొద్దని చెప్పిండ్రమ్మా? చెప్పింది, వెళ్ళొద్దు, మా ముట్టుకొద్దు, పోలీస్ వస్తాయి వాళ్ళు చూస్తారు, పోను అట్లా అనుకున్నా. మాకు कोई नहीं दे रहे मेरे को, ये मेरे सपोर्ट नहीं, कुछ नहीं, कोई भी नहीं है। 5 दिन हुआ कोई सपोर्ट नहीं दे रहे। मैं इसलिए मैं ये करना कर तो ऊपर तक मैं भी जाने को तैयारी है मेरी। मैं इसलिए मैं खामोश बैठने वाला नहीं है। इसका निर्णय मेरे को होना नहीं है तो जमता नहीं। कोई पटेला मेरे को साथ नहीं दे रहे, कई के वासे नहीं दे रहे। मैं तुम्हारे लिए मैं क्या करा, 55 साल से मैं काम करा, आज तक मेरे को कोई नहीं दिए। मैं केसीआर से विठल रेड्डी करा तो विठल रेड्डी मेरे को सपोर्ट नहीं दिया तो मैं उसको बहुत कुछ करा। करने के बाद भी मैं उसको मैं बोला तेरे को देने का नहीं, मेरे चप्पल घस गए मेरे को, मैं तेरे को कर तो नहीं बोला। मैं बेजाब्ता गाड़ी के ऊपर से बोला मैं तेरे को सपोर्ट नहीं दे तो मैं मेरे लिए कुछ नहीं करा तू बोल के। मैं विठल रेड्डी को बोलने से मेरे को आज कोई सपोर्ट नहीं दे रहे तो क्या बात है? मैं कुछ करा नहीं, मैं तुम्हारे लिए क्या करा, मैं 55 साल से कर रहा हूँ मैं। తప్పకుండా సార్, ఇప్పుడు మీ బాధని తప్పకుండా ఈ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం సుమన్ టీవీ తప్పకుండా చేస్తున్నారు సార్. మీరు బాధపడకండి, తప్పకుండా మీ आज मेरे को అమ్మాయికి बेटी नहीं थी, इसकी बेटी के
ये मेरी बेटी बोल के समझ के मेरे सिवे मेरे को 8 बजे नहीं आया तो बाबा कुटा बोलती थी। అదండి ఇక్కడ మనం గమనిస్తే కారణాలు ఏమైనప్పటికీ వీళ్ళకు న్యాయం కావాలని చెప్పేసి ఈ కదం కోమలి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాత దాంతో పాటు నానమ్మ వీళ్ళ కుటుంబ సభ్యులు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, ఎవరైతే ఆ బాబు ఉన్నాడో తప్పకుండా అతనికి శిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. దాంతో పాటు పోలీసు వారు కూడా తక్షణమే స్పందించి ఆ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా గమనిస్తే ఇక్కడ ఈ లోకల్ లీడర్స్ కానీ వాళ్ళు కూడా మాకేం సపోర్ట్ రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ కదం కోమలి వాళ్ళ తాత అయితే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అందరూ కూడా ఈ విషయమై దృష్టి సారించి ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.